హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ జాబ్ ఇన్ఫో. మన ఛానల్లో రోజు అప్డేటెడ్ నోటిఫికేషన్స్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి వెంటనే పిఆర్ జాబ్ ఇన్ఫో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కొత్త నోటిఫికేషన్స్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోండి ఫ్రెండ్స్. ఈ రోజు వీడియోలో ఆర్ఆర్బీ ఎన్టీపీసీ రిక్రూట్మెంట్ 2024 నోటిఫికేషన్ గురించి అయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. దీనిలో గల టోటల్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయమ్మా? 11,558 వేకెన్సీస్ అయితే మెన్షన్ చేశారండి. 11,558 పోస్టులను అయితే రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. అప్లై ఆన్లైన్ డేట్స్ వచ్చేసి 2nd సెప్టెంబర్ టు 21st అక్టోబర్ 2024 వరకు మన అప్లికేషన్ పెట్టుకోవచ్చండి. అది కూడా అండర్ గ్రాడ్యుయేట్ పోస్ట్స్ కి మాత్రమే ఆన్లైన్ డేట్స్ 2nd సెప్టెంబర్ టు 21st అక్టోబర్ 2024. దీనికి గల ఏజ్ లిమిట్ గురించి తెలుసుకున్నట్లయితే 18 to 30 ఇయర్స్, 18 to 33 ఇయర్స్. అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకి అయితే 18 to 33 ఇయర్స్ ఏజ్ లిమిట్ అనేది మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. అలాగే దీనిలో గల పోస్టుల గురించి మనం తెలుసుకున్నట్లయితే జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ కి 990 పోస్టులు అయితే రిలీజ్ చేయడం జరిగిందండి. జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ కి 19,900 శాలరీ అయితే మనకి మెన్షన్ చేశారు. అలాగే అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్ కి 361 పోస్టులు అయితే రిలీజ్ చేయడం జరిగిందండి. దీనికి పే స్కేల్ గురించి మనం తెలుసుకున్నట్లయితే 19,900 రూపాయలు అయితే శాలరీ అయితే మెన్షన్ చేశారు. ట్రైన్స్ క్లర్క్ ఎన్ని ఉన్నాయమ్మా? 72 పోస్ట్స్ అయితే రిలీజ్ అయ్యడం జరిగింది. దీనికి కూడా 19,900 శాలరీ అయితే మెన్షన్ చేశారు. కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ దీనికి 2,022 పోస్టులు అయితే మనకి రిలీజ్ చేయడం జరిగింది. దీనికి పే స్కేల్ గురించి తెలుసుకున్నట్లయితే 21,700 అనేది పే స్కేల్ అనేది మనకి మెన్షన్ చేశారు. టోటల్ పోస్ట్ ఏనమ్మా? 3,445 పోస్టులు అండర్ గ్రాడ్యుయేట్ పోస్ట్స్ అండి. 3,445 అండర్ గ్రాడ్యుయేట్ పోస్ట్స్. అలాగే గ్రాడ్యుయేట్ పోస్టుల గురించి మనం తెలుసుకున్నట్లయితే గ్రాడ్యుయేట్ పోస్టులకి ఏజ్ లిమిట్ ఎంత ఇచ్చారమ్మా? 18 to 36 ఏజ్ లిమిట్ అనేది గ్రాడ్యుయేట్ పోస్టులకి అయితే ఇవ్వడం జరిగిందండి. అలాగే గ్రాడ్యుయేట్ పోస్టులకి అప్లై డేట్స్ వచ్చేసి 14 సెప్టెంబర్ టు 13th అక్టోబర్. 14 సెప్టెంబర్ నుంచి 13th అక్టోబర్ వరకు మన అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చండి. అలాగే దీనిలో గల పోస్టుల గురించి మనం తెలుసుకున్నట్లయితే చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ లో ఎన్ని పోస్టులు ఉన్నాయమ్మా? 1,736 పోస్టులు అయితే మెన్షన్ చేయడం జరిగిందండి. దీనికి గల పే స్కేల్ గురించి తెలుసుకున్నట్లయితే 35,400 రూపాయలు మెన్షన్ చేయడం జరిగిందండి. స్టేషన్ మాస్టర్ పోస్టులు ఎన్ని ఉన్నాయమ్మా? 994 పోస్టులు అనేవి స్టేషన్ మాస్టర్ కి అయితే మెన్షన్ చేశారు. దీనికి పే స్కేల్ 35,400 రూపాయలు అనేది మెన్షన్ చేశారు. గూడ్స్ ట్రైన్ మేనేజర్ కి ఎన్ని పోస్టులు ఉన్నాయమ్మా? 3,144 పోస్టులు అనేవి గూడ్స్ ట్రైన్ మేనేజర్ కి అయితే మెన్షన్ చేశారండి. దీనికి పే స్కేల్ ఎంత? 29,200 29,200 రూపాయలు అనేది గూడ్స్ ట్రైన్ మేనేజర్ కి పే స్కేల్ గా మెన్షన్ చేశారు. అలాగే జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ కి ఎన్ని పోస్టులు ఉన్నాయమ్మా? 1,507 పోస్టులు జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ కి అయితే మెన్షన్ చేశారు. దీనికి పే స్కేల్ ఎంతమ్మా? 29,200 అండి. అండ్ సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ కి ఎన్ని పోస్టులు ఉన్నాయమ్మా? 732 పోస్టులు అనేవి సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ కి రిలీజ్ చేయడం జరిగింది. దీనికి పే స్కేల్ 29,200 రూపాయలు. అయితే టోటల్ పోస్టులు ఎన్నమ్మా? 8,113. అండ్ అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులు 3,445, అండర్ గ్రాడ్యుయేట్ 8,113. టోటల్ గా 11,558 పోస్టులు అనేవి రిలీజ్ చేయడం అనేది జరిగింది ఫ్రెండ్స్. అలాగే ఇందులో ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఫీజు డీటెయిల్స్ గురించి మనం తెలుసుకున్నట్లయితే
జనరల్ కి ఓబీసీ కి 500 రూపీస్ అండి. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ ఉమెన్ కి 250 రూపీస్ ఫీజు అనేది కలెక్ట్ చేయడం జరుగుతుందండి. ఓబీసీకి జనరల్ కి 500, ఎస్టీ ఎస్సీ పీడబ్ల్యూబీడీ ఉమెన్ ఎక్స్ సర్వీస్ మెన్ ట్రాన్స్జెండర్ వాళ్ళందరికీ 250 రూపీస్ అయితే మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. అండ్ దీనికి గల క్వాలిఫికేషన్ గురించి తెలుసుకున్నట్లయితే కమర్షియల్ అప్రెంటిస్, ట్రాఫిక్ అప్రెంటిస్, ఎంక్వైరీ కమ్ రిజర్వేషన్ క్లర్క్, అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్, గూడ్స్ గార్డ్ సెలక్షన్, ట్రాఫిక్ అసిస్టెంట్ కి అయితే గ్రాడ్యుయేట్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ అనేది అయితే క్వాలిఫికేషన్ ఇచ్చారు. అలాగే ఏ సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, సీనియర్ టైం కీపర్, జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ కి అయితే గ్రాడ్యుయేట్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్. అండ్ టైపింగ్ ప్రొఫిషియన్సీ ఇన్ హిందీ ఆర్ ఇంగ్లీష్ ఆన్ కంప్యూటర్, టైపింగ్ ప్రొఫిషియన్సీ అయితే క్వాలిఫికేషన్ ఎక్స్ట్రా అనేది ఇచ్చారండి. సెలక్షన్ ప్రాసెస్, దీనికి సెలక్షన్ ప్రాసెస్ గురించి మనం తెలుసుకున్నట్లయితే ఫస్ట్ స్టేజ్ ఆఫ్ సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఫస్ట్ స్టేజ్ లో ఉంటుందండి. సెకండ్ స్టేజ్ ఆఫ్ సిబిటి సెకండ్ ఎగ్జామ్ కూడా సిబిటి ఉంటుందండి. సెకండ్ స్టేజ్ లో టైపింగ్ టెస్ట్ అండ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ అయితే మనకి కండక్ట్ చేస్తారు థర్డ్ స్టేజ్ లో. తర్వాత ఫోర్త్ వన్ వచ్చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఫోర్త్ స్టేజ్ లో ఉంటుందండి. ఫిఫ్త్ స్టేజ్ వచ్చేసి మెడికల్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారండి. మనకి ఆర్ఆర్బి ఎన్టీపీసీ రిక్రూట్మెంట్ 2024 నోటిఫికేషన్ వచ్చేసి షార్ట్ నోటీస్ వచ్చిందండి. ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ అయితే రాలేదు. కంప్లీట్ డీటెయిల్స్ వచ్చిన తర్వాత మరొక వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. ఇలాంటి వీడియోలు ఇంకా కావాలనుకుంటే వెంటనే పిఆర్ జాబ్ ఇన్ఫో ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా కొత్త నోటిఫికేషన్స్ గురించి గానీ ఇంపార్టెంట్ బిట్స్ గురించి గానీ మీకు కావాలంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. నేను వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.